కమల్ హాసన్తో 13 ఏళ్ల పాటు సహజీవనం చేసిన గౌతమి రీసెంట్గా ఆయనతో విడిపోయారు. ఈ నిర్ణయం తీసుకునేందుకు 2 ఏళ్లు ఆలోచించానంటున్న ఆమె సహజీవనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాంప్రదాయానికి ఇది సానుకూలం, ఇది వ్యతిరేకం అనేవి ఏవీ ఉండవు. ఎప్పుడైనా సరే మానవ సంబంధాలే ముఖ్యం. ఒకలా ఉండేవారికి ఇంకొకటి తప్పుగా కనిపిస్తాయంతే. పెళ్లితో పాటు ఉపాధ్యాయుడు విద్యార్థి, సోదరి సోదరుడు, పేరెంట్స్ పిల్లలు, సహోద్యోగులు, ఇలా ఎక్కడైనా రిలేషన్లో కమిట్మెంట్ చాలా ముఖ్యం. ఒకరిపై ఒకరికి గౌరవం ఉండటం ఇంకా ముఖ్యం. ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకొని అనుబంధంలోకి వెళ్ళాలి. దానికి సహజీవనం లాంటి ఎలాంటి పేర్లు పెట్టినా నాకేమీ అభ్యంతరం లేదు అన్నారు గౌతమి. ఇక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే మాట ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. దీనికి ఇవాల్టి రోజున కాస్టింగ్ కౌచ్ అంటే అందరికీ తెలుసు. సినిమాల్లోనే కాదు, ఇది ప్రతి చోట ఉంది. మన జీవితంలో దాన్ని ఎంతవరకు అంగీకరిస్తామన్నదే పాయింట్. కొన్ని పనులు జరగడానికి మనం కొన్ని స్టాండర్డ్స్ వదిలేస్తాం, మరికొన్ని చోట్ల రాజీ పడతాం. ఇలా అడ్జస్ట్ అవడం అనేది మన వ్యక్తిగత నిర్ణయం. అలా రాజీ పడటం కారణంగా వచ్చే ఫలితాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయంపై ముందుగా నిర్ణయం తీసుకోవాలి అంటూ కాస్టింగ్ కౌచ్కు తనదైన భాషను చెప్పారు గౌతమి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.